श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. సాయిబాబా హారతి కనుక మనస్ఫూర్తిగా చేస్తే ఏమి జరుగుతుంది అంటే దుఃఖ రాహిత్యం జరుగుతుంది అనేటువంటిది సుస్పష్టమైన విషయం. ఇది ఎక్కడ మనకి తెలుస్తుంది అంటే సాయిబాబా మన సహజంగా సాయి భక్తులమంతా కూడా ఎవరుకుంటామంటే నేను సాయిబాబాకి భక్తునండి, నేను కూడా సాయిబాబా భక్తుడని మనం చెప్పుకొని సంతోషపడతాం. తప్పు లేదు దాంట్లో, చెప్పుకోవాలి కూడా. కానీ సాయిబాబా చెప్పాలి వీడు నా భక్తుడు అని, సాయిబాబా చెప్పాలి ఈమె నా భక్తురాలని. ఆ జన్మ నిజమైనటువంటి జన్మ. అట్లా ఎవరికైనా చెప్పారా అంటే తప్పకుండా చెప్పారు. ఒక మేఘస్వాముడికి చెప్పారు. అట్లా చెప్పినటువంటి భక్తులు వీళ్ళందరూ కూడా సాయిబాబాని స్వయంగా కూర్చి హారతిచ్చినటువంటి వారే. అంటే ఒక్క విషయం గమనిద్దామండి. ఒక మహనీయుడు ఒక స్థలంలో కనుక 7 క్షణాలు ఉంటే ఆ స్థలానికి తీర్థక్షేత్రం విలువ వస్తుంది. అటువంటిది సాక్షాత్తు త్రిమూర్తాత్మకమైనటువంటి స్వరూపమైనటువంటి సాయినాథుడు 60 సంవత్సరాల పాటు షిరిడీలో ఒకే ప్రదేశంలో ద్వారకామాయిలో కూర్చొని ఉంటే అక్కడ నిత్యము 1909వ సంవత్సరం నుంచి కూడా నిత్యము కూడా సాయినాథునికి జరిగినటువంటి హారతుల్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తి అది మనసారా పాడితే కానీ తెలియదు. ఆ హారతులంతా కూడా మనం ఏ విధంగా చేస్తామంటే, తండ్రి నీ యొక్క కృపా వీక్షణం చేత నా జీవితం గడుస్తున్నది, నీ కృపలేక నేను క్షణం కూడా బతకలేను అనేటువంటి ప్రార్థనాపూర్వకంగా జరిగేటువంటిది హారతి. హారతిలో ఒక ప్రత్యేకత ఉందండి. ఎప్పుడైతే మనం ఈ హారతి చేస్తూ ఉంటామో సాయినాథుని యొక్క కృప అనేక విధాలుగా సాయి భక్తులకు వస్తూ ఉంటుంది. ఒకటి దృష్టి చేత సాయిబాబా ఇస్తుంటారు, ఒకటి స్పర్శ చేత ఇస్తూ ఉంటారు, ఒకటి హారతి ద్వారా దాని ద్వారా అగ్ని ద్వారా కూడా ప్రసారం చేసేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. అట్లా వచనాల ద్వారా సాయిబాబా ఆశీస్సులు ఇస్తుంటారు, కళలో దర్శనమిచ్చి సాయిబాబా ఆశీస్సులు ఇస్తుంటారు, ప్రత్యక్షంగా మీ ఇంటి దగ్గరికి వచ్చి కూడా సాయిబాబా వచ్చిన సందర్భాలు ఉంటాయి. కానీ సాయినాథుడు వస్తే తెలుసుకునేటువంటి జ్ఞాన సంపద మనకి ఇంకా లేదు. అటువంటి స్థాయికి మనం ఎదగాలని జీవితంలో ఏ స్థితిలో ఉన్నా సరే తండ్రి ఇది నీ కృపా విశేషం చేత నాకు వస్తున్నదే తప్ప మీ అనుమతి లేకుండా నా దగ్గరికి ఒకటి కూడా వచ్చేదానికి అవకాశం లేదు అనేటువంటి భక్తి ప్రగాఢంగా మన మనసులో నిలుచుకున్నట్లయితే సాయినాథుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ జన్మలో అయినా సరే మనకి తోడుగా ఉండి మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళేదానికి, ఎక్కడి నుంచి వచ్చామో మనందరం కేవలం సాయినాథుని యొక్క పాదపద్మాల నుంచి జగత్తంతా కూడా ఉద్భవించింది. చివరికి సాయినాథుని యొక్క పాదపద్మాల్లో లయమయ్యేంత వరకు కూడా సాయినాథుడు రక్షిస్తాను అని చెప్తున్నారు. అటువంటి మహోత్కృష్టమైనటువంటి కార్యక్రమాన్ని ఈ రోజున మనం ఆవిష్కరించుకుంటున్నాం. అటువంటి హారతులంతా కూడా మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సాయినాథుని యొక్క కృపా విశేషం చేత సాయినాథుడు ఈ బుద్ధికి ఏది ప్రచోదనం చేస్తారో అది సాయినాథుని యొక్క ఆశీస్సుల చేత మీ దయతో దాన్ని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. ఈ ప్రయత్నాన్ని మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని ఆశిస్తూ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఇప్పుడు మనం సాయంకాల హారతి సాయినాథుడికి పరమ భక్తి ప్రేమలతో సమర్పించుకుందాం. జై సాయినాథ్. హరిహరచందో సద్గురు సాయినాథ స్వామి చరణ సన్నిధ ప్రాంగణేన అస్మిన్ వర్తమానస్య వ్యావహారిక చంద్రమాన శ్రీమన్మథనామ సంవత్సరే ఉత్తరాయణమహాపుణ్యకాలే సాయినాథ స్వామి ప్రీత్యర్థం కల్పోక్త విధానేన యావశక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజార్చనమహం కరిష్యే. తదంగకలశారాధనం కరిష్యే ఆకలశే సుధావతే తామిశ్రీ చందనార్థం చందనపుష్పం సమర్పయామి. ప్రాయణ దూర్వారోహంత పుష్పిణి యథాశ్చండరీ ఏకాని సముద్రస్య గృహామి ద్విశ్రీ పుష్పాక్షతాన్ సమర్పయామి. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. आरती साई बाबा सौख्य दातार जीवा चरणार जताली द्यावदासा विसावा भक्ता विसावा. आरती साई बाबा जाळुने आनंग स्वस्वरूपी राहे धंग मोमोक्ष जनदावी निज डोळा श्रीरंग डोळा श्रीरंग. आरती साई बाबा जय मनी जैसा भाव तय तैसा अनुभव दाविसी दया खाना हैसी तुझी ही मावा तुझी ही मावा. आरती साई बाबा तुमचे नाम ध्याता हरे संस्कृती व्याधा अगाध तव करणी मार्ग दाविसी
अनाथ दाविसी अनाथ आरती साई बाबा कालियुगे अवतार सगुण पर ब्रह्म सचर अवतीर्ण झाला से स्वामी दत्ता दिगंबर आरती साई बाबा 8 दिवस गुरुवारी भक्त करी दिवारी प्रभु पद पहवाया भव भया निवारी आरती साई बाबा माझा निज द्रव्य ठेवा तव चरणा रज सेवा मांगणे घेची आता तुम देवाधिदेवा देवाधिदेवा आरती साई बाबा इच्छिताधीन चातक निर्मल दोय निज सुख पाजवे माधवाया संभल पूली भाका आरती साई बाबा सौख्य दातार जीवा चरणार जताली जवदसा विसावा भक्ता विसावा आरती साई बाबा शिर्डी माझे पंढरपुरा साई बाबा रमवार बाबा रमवार साई बाबा रमवार शुद्ध भक्ति चंद्र भागा भाव पुंडलिका जागा पुंडलिका जागा भाव पुंडलिका जागा याहो अवखेचना करू बाबांसी वंदना साई सी वंदना करू बाबांसी वंदना गणो मणे बाबा साई दाव भाव माझे आई भाव माझे आई दाव भाव माझे आई कालीन लोटांगण वंदी न चरण डोल्याणी पाही न रूपा तुझे प्रेमे आलिंगन आनंद पूजिन भवेव वाळिन मणे नमा त्वमेव माता पिता त्वमेव बंधु सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभाव करोमि यद् सकलं परस्मै नारायणायेति समर्पयामि अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरि श्रीधरं माधवं जानकी नायकं रामचन्द्रं भजे हरे राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे हरे श्री गुरुदेव दत्त శ్రీ సచ్చిదానంద సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఈ రోజున మనందరం కూడా సాయినాథుని యొక్క సమక్షంలో షిరిడీలో ఉన్నాం. మనందరికీ తెలుసు, అన్నిటికన్నా విపరీతమైనటువంటి వేగంతో వెళ్ళగలిగింది ఒక మనసే. ఆ మనసు మహాశక్తివంతమైనటువంటిది. దాన్ని సక్రమంగా మనం ఉపయోగించుకున్నట్లయితే అది సాయినాథుని యొక్క సన్నిధిలో మనల్ని కూర్చోబెట్టగలిగినటువంటి సామర్థ్యత సాయిబాబా దానికి ఇస్తారు తప్పకుండా. మనం ప్రపంచాన్ని మర్చిపోయి కేవలం సాయినాథుని చెంత మనం కూర్చోడానికి ప్రయత్నం చేద్దాం. కారణం ఏంటంటే సాయినాథుడు కనిపిస్తున్నంతసేపు మనకి ప్రపంచం కనిపించదు. ప్రపంచం కనిపిస్తున్నంతసేపు సాయిబాబా కనిపించరు మనకి. ఈ విషయాన్ని భగవాన్ రమణ మహర్షి సుస్పష్టంగా చెప్తారు. తెర మీద కనుక బొమ్మ పడినట్టయితే మనకి తెర కనిపించదు.
బొమ్మ పడకుండా ఉంటే తన కనిపిస్తుంది, ఏదో ఒకటే కనిపిస్తుంది. అందుచేత మన జీవితంలో మనకి తోడు నీడగా ఉండి ఏ కష్టంలోనైనా సరే, ఎవరు వదిలిపెట్టినా, ఉన్నప్పుడు ఎవరు అనాదరం చేసినా సరే, నీవు మాత్రం నన్ను వదిలిపెట్టొద్దు తండ్రి అని సాయిబాబాని ప్రార్థన చేసుకున్నాం మనం. అటువంటి మహోత్కృష్టమైనటువంటి హారతులు, ఒక్క హారతి సాయిబాబాకి చేస్తే ఏం జరుగుతుంది సహేతుకంగా ఆలోచన చేద్దాం. కేవలం హారతి చేస్తే పుణ్యం వస్తుంది, కేవలం హారతి చేస్తే మనసు చింత చాంచల్యం పోతుంది అని ఏ విధంగా మనం నిరూపించగలమని కనుక మనం ఆలోచించడం చేస్తే, మన సుఖ దుఃఖాలకి కారణం మన సంస్కృతి ప్రకారం మనం చేసినటువంటి కర్మఫలాలే మనకు వస్తూ ఉన్నాయి. ఆ కర్మఫల తాత సాయిబాబాగా మనకు తెలుస్తున్నారు. మనం సాయిబాబా విశ్వానికి చిహ్నంగా మనం చూస్తూ ఉన్నాం. అటువంటి సాయిబాబా చుట్టూ చుట్టేటువంటి ప్రతి ఒక్క హారతి కూడా మన జీవితాలలో ఉన్నటువంటి కర్మ చుట్లనంతా కూడా భస్మం చేస్తుంది అనేటువంటిది సహేతుకమైనటువంటి విషయం. అందుచేతనే సాయిబాబాకి స్వయంగా భౌతిక దేహంతో కూర్చోబెట్టి ఏ భక్తులైతే సాయినాథుడికి పరమ ప్రేమతో హారతి చేశారో వాళ్ళందరికీ కూడా మోక్షం వచ్చింది అని సాయినాథుడే సర్టిఫై చేసినటువంటి సందర్భం మనకి సాయి సచరిత్రలో తెలుస్తుంది. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।